కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసింది. తెలంగాణ తల్లితో అంబేద్కర్ మాట్లాడుతూ ఉన్నట్లుగా ఇందులో ఉంది. తాను రాసిన రాజ్యాంగ ఫలాలు సీఎం రేవంత్ పాలనలో అందరికీ అందుతున్నాయని అంబేద్కర్ తెలంగాణ తల్లికి తెలిపినట్లుగా ఉంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ చూసేందుకు వచ్చానని ఆయన చెప్పినట్లు వీడియో రూపొందించారు. అంబేద్కర్ గారు ఎందుకంత సంతోషంగా ఉన్నారు? అవును తెలంగాణ తల్లి, ఇంతకాలానికి నేను రాసిన రాజ్యాంగం యొక్క ఫలాలు అందరికీ అందుతున్నాయి. కాంగ్రెస్ ప్రజా పాలనలో అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగుతున్నది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల సంక్షేమం జరుగుతున్నది. మరోపక్క తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూస్తుంటే నాకు గర్వకారణంగా ఉంది. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరాబాదులో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు ప్రపంచ దేశాల నుండి అనేక దిగ్గజ కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ కోలాహలం చూడటానికే వచ్చారు. అవును అంబేద్కర్ మహాశయ, ఈ ప్రపంచ సమ్మిట్ విజయవంతం కావాలని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని, మన హైదరాబాద్ ప్రపంచ అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా నిలవడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన కృషి సత్ఫలితాలివ్వాలని కోరుకుందాం. ఆశీస్సులు అందజేద్దాం. అవును, తప్పకుండా. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ 2 ఏళ్ల ప్రజాపాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ నా అభినందనలు, శుభాశీస్సులు.